ఈ సమాజం గలిబిలి చేసి గందరగోళాన్ని సృష్టించింది నాయన. మీరిచ్చినటువంటి దివ్యజ్ఞాన గ్రంథంలో మిమ్మల్ని బట్టి, మీ కుమారుడిని యేసుక్రీస్తు వారిని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని బట్టి మీరు ఏమి రాయించారో మేము దాన్ని పరిశీలించి ఈ సమాజానికి మీడియా ద్వారా సంఘానికి ఆయన అందించుటకు తగిన జ్ఞానయుక్తమైన మాటలు ఉంచమని వేడుకుంటున్నాం. చెబుతున్న నాకు సముచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. వింటున్న మీ పిల్లలకు వినగల చెవులను, గ్రహింపగల శక్తిని దయచేయమని వేడుకుంటూ యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, తత్వమా ఏకత్వమా అని బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ వారు నిర్దేశించినటువంటి ఈ పాఠం నేటి సభ్య సమాజానికి ఎంతైనా అవసరం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వేరువేర ఒక్కరా అనేది నేడున్న సమాజంలో గందరగోళాన్ని సృష్టించి అబ్బబ్బబ్బే ముగ్గురు వేరువేరు కాదు ఒక్కరే అని రకరకాలుగా మాట్లాడుతూ తండ్రి క్రీస్తుగా వచ్చాడు, మరలా క్రీస్తు పరిశుద్ధాత్మగా వచ్చాడని ఈ విధంగా మాట్లాడుకుంటూ ముగ్గురు ఒక్కరే అని క్రైస్తవ సమాజంలో గలిబిలి చేసి గందరగోళాన్ని సృష్టించారు. యూట్యూబ్ ఛానల్లో అబ్బబ్బో ఎందరో కొత్త ఛానల్ కూడా పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు. కానీ బైబిల్లో ఏమి ముగ్గురు గూర్చి ఏమి రాయబడి ఉంది? వాస్తవానికి వీళ్ళు వేరువేరా ఒక్కరా? తండ్రిని దేవుడు వేరుగా ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు వేరుగా ఉన్నారా? కుమారుడైన క్రీస్తు వారు వేరుగా ఉన్నారా అనేది ఏమండి పరిశోధనాత్మకమైన దృష్టితో బైబిల్ని పరిశీలిస్తే నిజం బయటపడుతుంది. మానవ మెదడులోంచి పుట్టుకొచ్చిన మాటలను మనం సమాజానికి అందించకూడదు. జైశల్ గారు ఎప్పుడు చెప్తుంటారు, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఏమండి నరకానికి వెళ్ళడానికండి బోల్డ్ అని మార్గాలు ఉన్నాయండి. భూమి మీద లోకంలో బాగా తిరిగాడు అనుకోండి, బాగా కలిసిపోయాడు అనుకోండి, మనం ఏం చేయలేం. కానీ స్వర్గానికి వెళ్ళడానికి మాత్రం, అంటే పరలోకానికి వెళ్ళడానికి మాత్రం ఏకైక మార్గం ఒక్కటే, అది దేవుని వాక్యం, యేసుక్రీస్తు వారు మాత్రమే, బైబిల్ మాత్రమే. ఏమండి అందుకే మరి పరలోకానికి తీసుకువెళ్ళేది పరలోకాన్ని తీసుకువెళ్ళేది దేవుని వాక్యాన్నే మనం చాలా జాగ్రత్తగా మనం పరిశోధించాలి తప్ప ఎవరికి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. అసలు బైబిల్ ఏం చెబుతుందో మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఏమండి ప్రియమైన దేవుని పిల్లారా, చూద్దాం. అందుకనే ఒకసారి మన బైబిల్లో లోతైన భావజాలాల్లోకి వెళితే ఒకసారి ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి ఒక వివరణ, ఖచ్చితమైనటువంటి ఒక వాస్తవికత మనం తెలుసుకోగలుగుతాం. ఏమండి ఆదికాండం చూద్దాం ఒకసారి. ఆదికాండం ఏమండి 11వ అధ్యాయము 26వ వచనం చూద్దాం ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేద్దాము అన్నాడు. మన అనే పదాన్ని వాడాడు. దేవుడు ఏం పదం వాడాడమ్మా? మనం అన్నాడు. మనం అనగానే ఒకరికంటే ఎక్కువగా ఉన్నట్టు అక్కడ, అంతే కదా. అంటే దేవదూతలతో అంటున్నాడు అన్నమాట. ఒకవేళ దేవదూతలతో అంటే దేవదూతలు మన పోలిక మన స్వరూపం కాదు కదా.
అంతేనా? సో దేవదూతలతో కాదు, మనకు దీని మీద ఒక క్లారిటీ వచ్చింది. అంతేనమ్మా? దేవదూతలు ఎవరో దేవుని మన సేవకులైన ఆత్మల వాళ్ళు, మన సేవ చేయడానికి వచ్చారు మనకే. కానీ ఇంట్లో పని మనిషికి ఇంట్లో వారసులకి తేడా లేదటి, పని చేసి వెళ్ళిపోద్ది అంతే పని మనిషి. అంతేనా? అంటే మన పోలిక చొప్పున నరులను చేద్దాము అంటే మనం అనే పదాన్ని వాడాడు, ప్లూరల్ వాడారంటే ఇక్కడ ఒకరికంటే ఎవరో ఎక్కువ మంది కనపడుతున్నారు, అంతే కదా. మరొక సందర్భాన్ని చూద్దాం ఒకసారి. అదే ఆది కాండము చూడండి ఒకసారి, 11వ అధ్యాయము 6-7 వచ్చిన చూద్దాం. అదే ఆది కాండము 11వ అధ్యాయము 6-7 వచ్చిన. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే. అమ్మా, వారి పని ఆరంభించున్నారు. ఇక మీదట వారు చేయదలిచిన ఏ పనైనను వచ్చిన. ఇక్కడ మనము అన్నాడు, మనము అనే పదాలు వాడుతున్నాడు. ఒక్కరిని నేను, ఏకము నేను అనే పదాలు ఎక్కడ కనపడడం లేదు. ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి, ఏమండి, యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఇక్కడ 2 కనపడుతున్నాయి, 2 కనపడుతున్నారు ఇక్కడ. ఎవరు? ఒకరు యెహోవా మరియు ఆయన అభిషక్తులు, అంటే 2 వేరుగా కనపడుతున్నారు. అభిషక్తులు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు, అభిషక్తుడు అంటే యేసుక్రీస్తు వారు. 2 కనపడుతున్నారు ఇక్కడ, యెహోవాకిని ఆయన అభిషక్తికిని. ఎవరు? భూరోజులు విరోధముగా లేస్తున్నారో చూసారా, విరోధముగా లేస్తున్నారు. ఈరోజు క్రైస్తవం అంటే పడటం లేదు చూసారా. ఏమండి, నువ్వు ఎంత మంచి పని చేయ దేశానికి, నువ్వు ఎంత మంచి పని చేయ సమాజానికి, అయ్యో ఎంత గొప్పవాడండి, ఎంత మంచివాడండి అని పొగిడేస్తారండి, కొనియాడేస్తారండి. కానీ ఒకవేళ నువ్వు క్రైస్తవుడైతే అదో పాతాళాన్ని దొక్కేస్తారు. మీకు అర్థమవుతుందండి? కేవలం క్రైస్తవుడు అయ్యేవనుకోండి, నువ్వు ఎంత మంచి పని చేయి దేశానికి, నువ్వు చేయనట్టే. నువ్వు దేశభక్తుడు కాదు, దేశద్రోహు లెక్క. ఏమండి, అంటే క్రైస్తవ్యం మీద ఎంత కత్తి కట్టేశారు చూసారా. ఏమండి, సామాన్యుల నుండి గద్దెనెక్కే పాలకుల వరకు క్రైస్తవ్యంపై కత్తి కట్టేశారండి ఈరోజు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అందుకని ఇక్కడ ఏమంటే భూరాజులు, అబ్బా ఎంత మంచి మాట అండి. భూరాజులు అంటే ఎవరో? భూమిని పరిపాలించే రాజులు, నాయకులు. యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడిపోయారు. చూసారండి? అంటే ఇంకొక మాట చూద్దాం, 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం చూడండి. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను నేను కని ఉన్నాను. దేవుడు నాకు సెలవిస్తున్నాడు అని యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఈ మాట. ఏమని నాకు సెలవిస్తున్నాడు తెలుసా? నువ్వు నా కుమారుడు అయ్యా, నేడు నిన్ను. అంటే ఇక్కడ కుమారుడు ఉన్నారు, కన్నా తండ్రి కూడా కనబడుతున్నాడు ఇక్కడ. మీకు అర్థమవుతుందా? నేడు నేను నిన్ను కని ఉన్నాను అని కన్నది ఎవరో? తండ్రి. అంతేనా? కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఇక్కడ 2 కనబడుతున్నారు. ఇక్కడ ఏకము కనబడతలేదు, ఇక్కడ ఏకత్వం కనబడతలే. మీరు బాగా గమనించండి. పాఠం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మీరు బాగా పరిశోధనాత్మకమైన పరిశీలన ఆలోచన మనకు ఖచ్చితంగా ఉండాలి. ఏమండి, ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఇంకొక 12వ వచనం చూద్దాం ఒకసారి. 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుడంటే యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకోండి, అంటే ఇష్టపడండి సమాజమా, లేకపోతే దేవుడు కోపపడతాడు.
ఏమండి ఈరోజు క్రైస్తవం అంటే పడని దేశాలన్నీ పతనానికి వెళ్ళిపోయినాయి తెలుసా మీకు? పతనావస్థలో ఉన్నాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవుడు అంటే జ్ఞానవంతుడండి. ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించిన వాడు, ఎన్నో పరికరాలు కనిపెట్టినవాడు. శాస్త్రవేత్తలలో 90% మంది క్రైస్తవులే. ఏమండి పనిముట్లు కనిపెట్టిన వాళ్ళు క్రైస్తవులే. అత్యాధునిక మిషన్లు, అత్యాధునిక పరిజ్ఞానం వారి సొంతం. ఈరోజు వారి పాత్ర లేకపోతే ఈరోజు ప్రపంచమే నడవదు. అవునా? వారి పాత్ర లేకపోతే ప్రపంచమే నడవదండి. చూసారా, యెహోవా అంటున్నాడు చూడండి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి నా కుమారుణ్ణి, లేకపోతే నా కోపం వచ్చేద్దే అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు వేరుగా ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు వేరుగా కనపడుతున్నాడు కదమ్మా. ఇంకొక మాట చూద్దాం, ఇంకొక మాట ముందుకు వెళదాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏమండి కీర్తన గ్రంథం 110 అధ్యాయము 1 వచనం. కీర్తన గ్రంథం 110 అధ్యాయము 1 వచనం. కీర్తనల గ్రంథం 110 అధ్యాయం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠ. దేవుడు రెండవ ప్రభువు కుమారుడైన క్రీస్తు. ప్రేమైన దేవుని పిల్లారా, చూసారా ఇక్కడ కూడా వేరువేరుగా కనబడుతున్నాడు. కానీ మరి ఎందుకు ఈ సమాజం ముగ్గురు ఒక్కటే, తండ్రివే క్రీస్తుగా వచ్చాడు, క్రీస్తే పరిశుద్ధాత్మగా వచ్చాడు అని ఈ విధంగా మాట్లాడుకుంటూ, పోనీ ఎలాంటి వారు మాట్లాడుతున్నారు? పెద్ద 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 స్పీకర్స్ అండి. 40 అడుగులు 50 అడుగులు స్టేజీ వేసుకుని అటు నుంచి ఇటు తిరుగుతూ, ఏమండి అటు నుంచి ఇటు తిరుగుతూ పెద్ద పెద్ద సభల్లో మాట్లాడి లక్షల మంది మధ్యలో ముగ్గురు ఒకటే, త్రిత్వము అంటున్నారు, అదే ఏకత్వము అంటున్నారు. ఏమండి ముగ్గురు ఒకటే, త్రియేక దేవుడు అంటున్నారు. చూడండి, త్రియేక దేవుడు ఎక్కువ 100-70 పాళ్ళు క్రైస్తవ సమాజంలో ఇదిగోనండి ఈ త్రియేక దేవుడనే అంటారండి, ముగ్గురు ఒకటే అంటారండి. ఏమంటే ముగ్గురు ఒకటే అనడానికి ఆధారం లేదు చెప్పండి. ఏమంటే 100 మంది అబద్ధం ఆడితే అది నిజమైపోద్దా? సమాజం అలాగే ఉంది ఇప్పుడు. మరి ఏమంటే ఒకరు నిజం చెప్పిన అది అబద్ధం అయిపోతుంది, 100 మంది అబద్ధం ఆడుతుంటే అది నిజమైపోతుంది. చూసారా ఏమండి ఎంత గొప్ప జ్ఞాన గ్రంథం అండి బైబిల్. నిజంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు వేరు అయ్యా అని చెప్తుంది. వేరు వేరు అంటుంది. పరిశుద్ధాత్మ గురించి చూద్దాం ఒకసారి. ఇప్పుడు తండ్రి వేరు కుమారుడు వేరు కానీ మనకు అర్థమైందా? అర్థమైంది. పరిశుద్ధాత్మ గురించి కూడా చూద్దాం ఒకసారి. చూడండి, పరిశుద్ధాత్మ గురించి చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాదు. అమ్మా, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నాను. ఏమండి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు, ఆయన ప్రవచనాలు ఇవన్నీ. నేను ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడలేసమా? ఇదిగో అది పుట్టిన కాలం మొదలుకొని నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? పరలోకంలో ఉన్నాను. పరలోకంలో ఉన్నాను. ఇప్పుడు పరలోకంలో ఉన్న నేను ఇప్పుడు ప్రభువకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎక్కడికి పంపించారు? భూమి మీదకు పంపించారు. ఏమండి బాగా ఆలోచించండి. నేను ఎక్కడో పరలోకములో ఉన్నవాడని నేను, నన్ను పరలోకములో ఉన్న నన్ను ఎవరు భూమి మీదకు పంపించారో తెలుసా? యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని రాయబడి ఉంది. ప్రేమనున్నారా, ఎంత చక్కని మాట అండి నిజంగా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు, ప్రభు అయిన యెహోవాయు అంటే యేసు తండ్రి కనబడుతున్నారు,
ఆయన ఆత్మయు అంటే పరిశుద్ధాత్ముడు కనబడుతున్నారు. ముగ్గురు కనబడుతున్నారు వేరువేరుగా. చూసారండి? ఒక క్లారిటీ వచ్చిందా? వచ్చిందండి. ఏమండి? ఇంకొక ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, యెషయా గారు ప్రవచించిన మాటల్లో ముగ్గురు క్లారిటీ కనబడుతున్నారా? ఒకసారి క్రొత్త నిబంధనలోకి వెళదాం, చూద్దాం. క్రొత్త నిబంధనలోకి వెళదాం. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త చూడండి ఒకసారి అమ్మా. మత్తయి సువార్త 3:16 చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన వెంటనే ఏమంటే ఆయన యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నారు. ఇచ్చిన వారు ఎవరంటే బాప్తిసం ఇచ్చు యోహాను. యోర్దాను నదిలో నుండి ఒడ్డుకు వచ్చాడండి. ఆయన ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు రాగానే ఇదిగో ఆకాశమును తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఇక్కడ బాగా వినాలండి. ఏమండి ఒడ్డు దగ్గర, ఒడ్డులో నుండి యోర్దాను నదిలో నుండి ఒడ్డుకు వచ్చిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు కదా. బాగా వినండి. యేసుక్రీస్తు వారు ఒడ్డుకు రాగానే ఆకాశము తెరవబడింది. అక్కడ నుండి ఏమొచ్చింది? పావురము ఆకారము వలె ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చారు. మళ్ళీ చదవండి. బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను, ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురపు ఆకారము వలె దిగి తన మీదకి వచ్చింది. ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఏ ఆకారము వలె వచ్చింది? పావురం ఆకారం వలె వచ్చింది. కానీ పావురం కాదు సుమా. చాలామంది క్రైస్తవ సమాజంలో పావురం అనగానే తెల్ల పరిశుద్ధాత్మకి గుర్తుగా ఏం పెడతారు తెలుసా? పావురం పెడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ గుర్తుగా పావురం పెడతారండి. అది చాలా తప్పండి. చెప్పనా నేను? ఇదిగో ఆకాశము తెరవబడింది. పావురం ఎక్కడ ఉంటుంది? చెట్ల మీద ఉంటుంది. ఆకాశంలో నుంచి వస్తుందా? అంటే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ పావురం ఆకారము వలే పావురం కాదు. మీకు అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మకి ఆకారం ఉండదు. మనలాగా భౌతికంగా కనబడే ఆ తత్వం లేదు, శరీరం లేదు పరిశుద్ధాత్మకి. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లారా. ఇప్పుడు కుమారుడని యేసుక్రీస్తు వారు ఒడ్డుకొచ్చాడు. పరిశుద్ధాత్మ ఏమో ఆకాశము తెరవబడినప్పుడు పరిశుద్ధాత్మ పావురం ఆకారం వలె, అక్కడ చూడండి పావురం వలె అన్నాడు. అంతేనా? క్షమించండి, పావురం వలె అన్నాడు. అంటే పావురం వలె వచ్చింది ఎవరి మీదకి? యేసుక్రీస్తు వారి మీదకి. నెక్స్ట్ చూడండి ఒకసారి. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ఇక్కడ బాగా వినాలండి. యేసుక్రీస్తు వారేమో నీళ్లలో నుండి ఒడ్డుకొచ్చాడు. ఏమండి? పరిశుద్ధాత్మ దేవుడేమో పావురం వల్లే వచ్చింది, కనపడుతుంది కదమ్మా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారిని చూసి ఏమంటున్నాడంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇక్కడ ముగ్గురు కనపడుతున్నారు. ఎలా కనపడుతున్నారు? ఒక్కరిగా కనపడుతున్నారు. ఏంటి? వేరువేరుగా కనపడుతున్నారు. వేరువేరుగా కనపడుతున్నారు. ఎంతకంటే గొప్ప సాక్ష్యముగా, గొప్ప వివరణగా ఉన్నప్పుడు ఎందుకు నమ్మదండి ఈ క్రైస్తవ సమాజం? ముగ్గురు వేరువేరని దొరికిపోయారు కదండి. ఇక్కడ యేసుక్రీస్తు వారేమో నీళ్ళ నుంచి ఒడ్డుకు వచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమో ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె వచ్చింది యేసుక్రీస్తు వారి మీదకి. నెంబర్ 2. నెంబర్ 3 ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ముగ్గురు ఉన్నారండి. నెంబర్ 3 వేరువేరుగా కనబడుతున్నారు. ఏమండి? వేరువేరుగా కనబడుతున్నప్పుడు ఎందుకు నమ్మటం లేదండి ఈ సమాజం? చెప్పండి. ఏమండి? మనం ఇంకా కొంచెం లోతైన భావంలోకి వెళ్ళినప్పుడు కాస్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యోహాను సువార్త
మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇదిగోండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆదియందు వాక్యం ఉందండి, ఆ వాక్యము దేవుని దగ్గర ఉంది. అంటే దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గరేమో వాక్యం ఉంది. ఆ వాక్యం కూడా దేవుడే అన్నాడా? నెక్స్ట్, ఆ వాక్యం కూడా దేవుడే. అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇద్దరు దేవుళ్ళు. ఒక దేవుడు దగ్గరేమో వాక్యం ఉంది, ఆ వాక్యం కూడా దేవుడే. ఇప్పుడు ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఏమండి, ఆ వాక్యము దేవుడై ఉన్నది. 14 వచనం చూడండి ఒకసారి. ఎవరు ఈ వాక్యము అని అంటే, అదిగోండి, ఈ వాక్యము ఎవరయ్యా అంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. అంతే కదా, యేసుక్రీస్తు వారు. అంటే ఆది యందు ఉన్నటువంటి దేవుని దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గర వాక్యముగా దేవుడే ఉన్నాడు. ఆ దేవుడు శరీరాన్ని ధరించుకుని, వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకుని మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా నివసించాడు మన మధ్యను అని రాయబడింది. ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. ఇక్కడ కూడా ఇద్దరు కనపడుతున్నారు. అంతేమా? అంతే కదా. ఇంకొక మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయంలోనే 18 వచ్చిన చూడండి ఒకసారి. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను. ఇదేంటి మళ్ళీ? ఎవరు ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. తండ్రి దగ్గర ఎక్కడున్నాడో? తండ్రి దగ్గర ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అంటే తండ్రిగా ఉన్నారు, తండ్రిగానే ఉన్నాడు, కుమారుడు ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు అన్నమాట. చూసారా, ఇది ఎంత క్లారిటీగా ఉందో అండి ప్రియమైన దేవుని పిల్లారా. ఏమండి, ఎంత వేరువేరుగా కనపడుతున్నారే. సామెతల గ్రంథంలోనండి 8వ అధ్యాయంలో ఇంకా బాగుంటుంది చూడండి. అసలు యేసుక్రీస్తు వారు అసలు ఎప్పుడు పుట్టాడో చెప్తున్నాడు అక్కడ. యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టాడో చెప్తున్నాడు చూడండి. ఇందాక అనుకున్నాం కదా మనం, ఆది కాలంలోనే నేను పుట్టినప్పుడు నుంచి నేను పరలోకంలోనే ఉన్నాను. ఇప్పుడు యెహోవాయు ఆయన ఆత్మీయ నన్ను పంపారని చదువుకున్నాం కదా ఇందాక. చదవండి 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన వానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదట నుండి ఏమండి భూమి ఉత్పత్తి అయిన కాలం వరకు పూర్వము నేను నియమింపబడెను. ప్రవాహ జలము లేనప్పుడు, నీళ్లతో నిన్న ఊట లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతైన చేయక మునుపు నేను పుట్టితిని. ఇలా చెప్పుకుంటూ వస్తే యేసుక్రీస్తు వారండి ఆయన గురించి వివరిస్తున్నాడు. అక్కడ ఆయన గురించి వివరిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నేను పుట్టానయ్యా అని చెప్తున్నాడు. తండ్రి రొమ్మున నేను ఉన్నానని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. వేరుగా ఉన్నానని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమండి, వేరుగా ఉన్నానని చెప్తున్నాడు. ఇంకో మాట చూద్దాం చూడండి, ఇంకో కాస్త ముందుకు వెళ్దాం తండ్రి. ఏమండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు, ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి కుమారుని యందు తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు, ఆయన చేతికి సమస్తమును అంటే అప్పగించను. ఆయన చేతికి సమస్తమును అప్పగించెను అంటే యేసుక్రీస్తు వారి చేతిలో ఏదో అప్పగించాడంటే ఎవరో ఉన్నారు కదా, ఎవరో ఉంటేనే కదా ఆయన అప్పగిస్తాడు. అంతేనా? ఇదిగోండి, ఈ బాటిల్ నేను నా కుమారుడికి ఇచ్చాననుకోండి, నేను ఇచ్చాను కాబట్టి తీసుకున్నాడు. అంతేనా అర్థం? అంతేనా? అంటే తండ్రే ఆయనకి సమస్తాన్ని అప్పగించాడు.
ఇక్కడ కూడా వేరుగా కనబడుతున్నారు. ఏమండి 17 వచ్చిన చూడండి, 5వ అధ్యాయం 17 వచ్చిన చూడండి ఒకసారి, యోహాను సువార్త. ఏమండి అయితే యేసు నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. 19 వచ్చిన చదవండి ఒకసారి. కాబట్టి యేసు వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెను, అదే కానీ తనంతట తాను ఏమీ చేయనేరడు. ఏమండి భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చి ప్రేమను కురిపించాడండి. ప్రేమను కురిపించాడు, ప్రేమించడానికి వచ్చాడు. ఈ లోకాన్ని ప్రేమించి మనలో ఉన్నటువంటి పాపాన్ని తీయడానికి వచ్చాడు. ఏమండి అసలు యేసుక్రీస్తు వారి కంటే ముందు మనల్ని ఎవరు ప్రేమించారో తెలుసా? తండ్రి ప్రేమించాడండి. తండ్రి ప్రేమించాడు గనుకనే, ఆ తండ్రి దగ్గర నేర్చుకున్నాడు గనుకనే ప్రేమించడం నేర్చుకున్నాడు. ఆ ప్రేమను భూమి మీదకు పంచడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఏమండి ప్రేమే శరీరాన్ని ధరించుకుంటే ఎలా ఉంటుందో ఏమండి నిరూపించి చూపించటానికి ఈ సమాజంలో దేవునిని రిఫ్లెక్ట్ చేయడానికి వచ్చాడండి. పరలోకంలో ఉన్న తండ్రిని భూమి మీద ఉన్న క్రీస్తు వారు చూపించటానికి వచ్చాడు. ఆయన ప్రేమను చూపించడానికి వచ్చాడు. చూసారండి, చూసారా ప్రేమైన దేవుని పిల్లారా? ఏమండి చూడండి ఒకసారి 30 వచనం చదవండి. 5వ అధ్యాయం 30 వచనం. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 30 వచనం. నా అంతటా నేనేమియూ చేయలేను, నేను విన్నట్లుగా తీర్పు తీర్చున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారము. అబ్బా ఇక్కడ కూడా ఇద్దరు కనబడుతున్నారు. నన్ను పంపినవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తండ్రి అయిన దేవుడు. పంపిన వాని చిత్తము ప్రకారముగా చేయగోరదును కానీ నా ఇష్ట ప్రకారముగా చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనదే. ఏమండి చూసారండి? అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు వేరుగా ఉన్నారు, కుమారుడైన క్రీస్తు వేరుగా ఉన్నారు. మరి పరిశుద్ధాత్మ గురించి కూడా క్లారిటీ తీసుకున్నాయి. అసలు ఎందుకు ఈ క్రైస్తవ సమాజం ముగ్గురు ఒక్కటే అని వీళ్ళు ఎందుకు నమ్ముతున్నారు గుడ్డిగా అంటే దాన్ని అపార్థం చేసుకున్నారని కొన్ని వచనాలని. అది చూద్దాం ఒకసారి చూద్దాం. చూడండి పరిశుద్ధాత్మ గురించి కూడా మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించను. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు అన్నాడు. అప్పుడప్పుడు కాదు సుమా, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్త. ఈయన కూడా ఆదరణకర్తే, యేసుక్రీస్తు వారు కూడా ఆదరణకర్తే. ఇంత సమయం అయిపోయింది, వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. నేను తండ్రిని వేడుకుంటాను, వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ అనగానే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీ వద్ద ఉండుటకు నేను తండ్రిని వేడుకుంటానయ్యా అన్నాడు. ఆయన మీకు అనుగ్రహిస్తాడు అన్నాడు. చూసారండి? అంటే ఇక్కడ ముగ్గురు వేరువేరుగా ఉన్నారా, ఒకరుగా ఉన్నారా? అంతేనా? మరి ఎందుకు వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారు? ఎందుకు వీళ్ళు ఈ క్రైస్తవ సమాజం ముగ్గురు ఒకటే అని అపార్థం చేసుకుంటున్నారు? ఎందుకు ఏమండి? అంటే కొన్ని వచనాలు వాళ్ళు చూసి దాన్ని తప్పుగా అపార్థం చేసుకున్నారండి. అవి ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. కాబట్టి నిర్గమాకాండం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 30వ వచనం. 3వ వచనం. 20వ అధ్యాయము 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అబ్బా ఎంత బాగుందండి వాళ్ళకి నిజంగా ఇది మాట కదా.
వాళ్ళకి బలాన్ని చేకూర్చే మాటలా ఉంది కదా అనుకుంటున్నారు కదా. కానీ దేవుడు అసలు ఆ మాటని ఎందుకు అనగలవలసి వచ్చిందో మనకు తెలియాలి. అది నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ఎందుకన్నాడంటే, ఇజ్రాయేలీలు ఆయన్ని విడిచిపెట్టి ఏమండి దేవతలు చేసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటున్నారు, విగ్రహాలను ఆరాధిస్తున్నారు. ఆ కాలంలో ఇజ్రాయేలీల కాలంలో ఏమండి ఈ సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తున్నారు. ఏమండి వీటన్నిటిని చూశాడు దేవుడు, చూశాడు. అందుకునే ఏమంటున్నాడు చూడండి, దానికి వివరణ ఇస్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి మీద కానీ, భూమి కింద ఉన్న నీళ్లలో కానీ ఉండు దేని రూపాన్ని కూడా మీరు విగ్రహాన్నైనా మీరు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు. అసలు దేవుడు ఏమండి, దేవుడు అంటే ఎంత శక్తివంతమంతుడండి. దేవుని స్వరూపం ఏంటండి? ఆత్మ. అవునా? ఏమంటే దేవునికండి మనం రూపాన్ని ఇవ్వగలమా చెప్పండి? అసలు ఎలా ఉంటాడో చెప్పగలమండి మనం? మీకు మాట చెప్తానండి. మన తాత ముత్తాతలో మన తరము మా వెనకాల చనిపోయారు కదా, మన తాత 4-5 తరాలు వెనక్కి వెళ్ళిపోదాం. వాళ్ళెవరో మీకు తెలుసా? వాళ్ళెవరో తెలుసా? మా నాన్నగారు నాకు తెలుసు కదా. అంటే మా తాతగారు నాన్నగారు నాకు తెలుసా? తెలీదు. ఆయన ఎలా ఉంటాడో తెలీదు. వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళ రూపాలు, వాళ్ళ ఫోటోలు. అప్పుడు ఫోటో స్టూడియోలు లేవు, కెమెరాలు లేవు, ఏమీ లేవు కదా, ఏమీ లేవు. మరి భూమి పుట్టక మునుపే ఉన్నాడు దేవుడు. ఉన్నవాడు ఆయన ఫలానా రూపంలో ఉంటాడని ఎలా చెప్పగలుగుతున్నాం చెప్పండి? మనం ఏ రూపాన్ని ఇస్తాం ఆయనకి? ఏమండి మీ తాత అదిగో అరే మీ మనవాళ్ళలాగా ఉండేవాడు, మీ ముత్తాత అంటే ఆ పోలికల్లో ఉన్నాడేమో అనుకుంటాం మనం. ఆ తరం వచ్చింది కాబట్టి, కనపడుతున్నాడు కాబట్టి. అవునా? అంతేనా? మరి అసలు ఏమంటే భూమి పుట్టలేదు, ఈ ప్రవాహ జలాలు పుట్టలేదు, ఈ జగత్తే పుట్టలేదు. ఆయన ఉన్నవాడు దేవుడు, ఆత్మస్వరూపి. అలాంటి ఆయన ఫోటో నీకెలా తెలుసు? అలాంటి ఆయనకు నువ్వు ఎలా రూపం ఇస్తావు? అవునా? బట్టలు వేసి ఇదిగో ఈయన దేవుడు అని బట్టలు ఉండేంటండి. అప్పుడు టైలర్ ఎవరు చెప్పండి? ఏ బట్టలతో ధరించుకున్నాడు ఆయన? ఏమండి అంటే దేవునికండి భౌతిక రూపం లేదు. దేవునికి మనలాంటి భౌతిక రూపం లేదు సుమా. రక్తమాంసాలు కలిగిన వాడు కాదు దేవుడు. ఆలోచించండి. అందుకనే బాధపడి పైన ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్న నీళ్ళలో కానీ ఏ రూపము చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు. అసలు నన్ను ఏమనుకుంటున్నామరయ్యా మీరందరూ? ఏమండి కంటికి కనిపించే అంత చిన్నవాడా దేవుడు? ఏమంటే దేవుడు కనపడ్డా అని అడుగుతారండి చాలామంది. వేసారు ప్రశ్నలు ఎవరన్నా? ఏమైనా దేవుడు ఉన్నాడు అంటారు కదా, దేవుడు కనపడతాడా అని అడుగుతారండి చాలామంది. అవునా? ఏమండి దేవుడిని పక్కన పెట్టు, కాసేపు దేవుని పక్కన పెట్టు. అసలు మన కంటికి కనిపించనివి చాలా ఉన్నాయి తెలుసా? కంటికి కనిపించనివి చాలా ఉన్నాయి. ఏమండి వైరస్ కనపడదు, బ్యాక్టీరియాలు కనపడవు. అవునా? ఈ కంటికే. గాలి కనపడదు, మరి వీటి సంగతి ఏంటి? ఏమండి అసలు కంటికి కనిపించేటంత చిన్నవాడు కాదయ్యా దేవుడు. ఒక వస్తువు కాదు దేవుడు, ఒక పదార్థం కాదు దేవుడు. అమ్మ బాబు ఆయన్ని చూడడమే, ఆయన మనకి కనబడ్డమే ఏమనుకుంటుంది ఈ లోకం? ఏమనుకుంటుందో చెప్పు. ఆఫ్టర్ ఆల్ మన కంటికి కనపడనివి చాలా ఉన్నవే. వాటి సంగతి నువ్వు ఆలోచించు. ముందు దేవుడి దగ్గరికి వెళ్దు కానీ. ఏమండి ఆలోచించండి. అందుకనే ఇక్కడ వివరణ ఇచ్చాడు.
పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి మీద కానీ, భూమి నీళ్ళలో కానీ ఎవరికి కూడా నన్ను పోల్చకూడదయ్యా, సాగిలు పడకూడదు, ఎవరిని పూజించకూడదు, స్పెషల్ నేను. అంతేగాని నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనగానే ఇక యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఇక లేనే లేరు, అందరూ మూడు ఏళ్ళే ఒకరే అని అనుకోకూడదు దాన్ని. అర్థమవుతుందండి? అందుకునే మాట అన్నాడు అక్కడ, అందుకునే మాట అన్నాడు. ఇక వీళ్ళు మరొక మాటను అపార్థం చేసుకున్నారు. ఎక్కడ తెలుసండి? అది యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అమ్మ, యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేను ఇంకను లోకములో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రార్థన చేస్తున్నాడండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉండులాగున. ఏమండి, ఇదండి పట్టుకున్నారండి. మనము ఏకమై ఉన్నలాగున, వీరును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అండి చూసారండి, వారిని కాపాడుము అన్నాడండి. ఏమండి, ఇక్కడ ఏమన్నాడు? నేను నీవు ఏకమై ఉన్నలాగున వీరును ఏకమై ఉండాలి అని అన్నాడండి. ఈ పదాన్ని పట్టుకున్నారండి క్రైస్తవులు అండి, చాలామంది సేవకులు ఈ పదం పట్టుకున్నారండి. నీవు నేను ఏకమై ఉన్నలాగునంట. ఏమండి, మీకు మాట చెప్తానండి, దీన్ని ప్రక్కన పెట్టండి. ఇప్పుడు క్రైస్తవ సమాజం అనుకున్నట్టుగానే ఇద్దరు ఒకటే అనుకుందాం కాసేపు. యేసుక్రీస్తు వారు తండ్రి కలిసిపోయారు, ఏకమైపోయారు, ఒకటైపోయారు. ఏమండి, అనుకుని ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నీవు నేను ఏకమైపోయాం. ఏకమైపోయే విధంగానే మనతో పాటు మనం ఎలాగైతే ఏకమయ్యామో నెక్స్ట్ ఎవరో ఏకమవ్వాలన్నాడు? వీరును ఏకమవులాగున అన్నాడా లేదా? వారును ఏకమై ఉండునట్లు. వారును ఏకమై ఉండునట్లు అంటే ఏంటి? ప్రపంచ ప్రజలందరూ ఒకరిగా కలిసిపోవాలనా? నీకు అర్థమవుతుందమ్మా? యేసుక్రీస్తు తండ్రి ఒక్కరే అని వీళ్ళు అంటున్నారు కదా, ఏకమైపోయారు అన్నారు కదా. మరి నెక్స్ట్ యేసుక్రీస్తు వారే అంటున్న మాట ఏమన్నాడు? మళ్ళీ చదవమది, ఇంకా చదవాలి. వారును ఏకమై ఉండునట్లు అన్న. వారును అంటే ఎవరంటే? ప్రపంచ ప్రజలండి. వారును అంటే మనుషులండి. మరి మనుషులు ఏకమవుతారండి? ఇప్పుడు నేను ఉన్నానండి, నా కొడుకుని నేను కన్నాను, వాడు నేను మళ్ళీ నాలో వచ్చేస్తాడండి, నాలోకి వచ్చేస్తాడా? ఒకటైపోతారా? ఎవరు వేరు అవుతారు. ఇప్పుడు ప్రపంచ ప్రజలందరూ వేరు 850 కోట్ల మంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో? పరిశుద్ధుడైన తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నలాగున. అది వారును ఏకమై ఉండాలని కోరుకుంటున్నానంటే ఏంటి అర్థం? ప్రపంచ ప్రజలందరూ కూడా ఒకటిగా అందరూ మిక్స్ అయిపోవాలనా? మరి వాళ్ళు అనుకుంటున్నారు, బయట ఉన్న క్రైస్తవులు అపార్థం చేసుకుంటున్నారు. మరి ఈ మాటలు వాళ్ళు తెలుసుకోలేదా? చెప్పండి, తెలుసుకోలేకపోతున్నారు. ఏకము అనగానే ఆ పదం కనపడగానే ఇద్దరు ఏకమే అనుకుంటున్నారు. ఏమండి, నీతిలోను యథార్థతలోను గుణగణాల్లోనూ నువ్వు ఎలాగైతే నన్ను పంపావో తండ్రి, నువ్వు నాకు నేర్పు పంపావో, సేమ్ నిన్నే నేను భూమి మీద మహిమపరుస్తున్నాను. సేమ్ అలాగే నిన్ను రిఫ్లెక్ట్ చేస్తున్నాను. సేమ్ నువ్వు ఎలాగైతే ఉన్నావో పరలోకములో, నీ గుణగణాలు ఏంటో, నీ పద్ధతులు ఏంటో, నీ మనసు ఏంటో, నీ ప్రేమ ఏంటో, నేను ఇక్కడ శరీరాన్ని ధరించుకుని వచ్చి ఒక కుమారుడుగా నీవు నన్ను కన్నవే. నువ్వు ఎలాగైతే భూమి మీదకి రాలేవు, కనపడలేవు ప్రపంచానికి, దేవుడు పరలోకంలో ఉన్న తండ్రి భూమి మీదకి రాలేడు, రాకూడదు. ఎందుకంటే ఆయన ఎవరో? ఆత్మ. అందుకుని
తండ్రి దగ్గర ఉన్న క్రీస్తు వారు ఏం చేశాడంటే భూమి మీదకి వచ్చి తండ్రిని కనబరుస్తున్నాడు, తండ్రిని చూపించుతున్నాడు, తండ్రి పోలిక, ఆయన గుణగణాలు, ఆయన ప్రేమతత్వాన్ని ఈ సమాజానికి చూపిస్తున్నాడు. అంతేగాని తండ్రే క్రీస్తు కాదు, క్రీస్తే తండ్రి కాదు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఉదాహరణకండి, నేను నా కుమారుడిని ఎక్కడికి బయటకు పంపించాను అనుకోండి, ఎవరి దగ్గరకు పంపించాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చెప్తాడు? ఏమండి అక్కడికి వెళ్ళి ఏం చెప్తాడు? ఏమండి మా నాన్నగారు పంపించాడండి, ఈ మాట చెప్పమన్నాడండి. ఆయన మాటే నా మాట అండి, ఆయన మాటే, ఆయన ఏం చెప్తాడో అదే నేను మీకు చెప్తున్నానండి, ఇంక దీంట్లో తేడా ఏమి లేదండి అంటాం మనం. అలాగే తండ్రి దగ్గర నేర్చుకున్న యేసుక్రీస్తు వారు ఏదైతే అక్కడ నేర్చుకున్నాడో, ఏదైతే అక్కడ నేర్చుకుని మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, ప్రేమను చెబుతున్నాడు, ఆయన చెబుతున్నాడు. ఏమండి అంతేగాని వాళ్ళిద్దరూ ఏకమైపోయినట్టు కాదు. ఒకవేళ వాళ్ళిద్దరు ఏకమైపోతే వీరును ఏకమైపోవాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. వీరంటే ప్రజలు, క్రైస్తవులు, దేవుని పిల్లలు. మరి ఏకమవుతారా? ఏకమంటే ప్రేమలోను, గుణగణాల్లోను, దైవత్వంలోను ఏకభావము, ఏక తాత్పర్యం. అందరూ ఒక తాటి మీదకి రావాలి, ఆలోచనలు, నిర్ణయాలన్నీ ఒక తాటి మీదకి రావాలి, ఒక ఏక నిర్ణయాలు రావాలి, ఏకభావం రావాలి, ఏకత్వం రావాలి. ఆలోచనలు నీది నీది నాది నాది ఉండకూడదు. ఏమండి అందుకు నా మాట అన్నాడండి. ఏమండి మనందరం ఒకటేనండి అంటే ఏంటి అర్థం? ఒకరిలోంచి నోట్లోంచి అందరూ లోనికి వెళ్ళిపోమనా? మనందరం ఒకటేనండి అంటే అర్థం ఏంటి? ఏంది, ఏ ఉద్దేశంతో అంట మాట అమ్మా? ఆలోచనలోను, నిర్ణయాల్లోను, పనుల్లోను అన్నీ ఒకటే మనము అంటాం. అంతేనా? ప్రేమ దేవుని పిల్లారా, ఇంకొక మాటను వీళ్ళు అపార్థం చేసుకున్నారండి. చివరగా నేను చెప్పి ముగించేస్తాను. ఇంకో మాటనే, అది ఇంకా అది చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి ఒకసారి. 6-7 వచనాలు యోహాను సువార్త 14. ఇక్కడ కొంచెం పైకి చదవండి ఒకసారి. ఫిలిప్పు గారు అడుగుతున్నాడు అన్నమాట, మీరు నన్ను ఎరిగి ఉంటే ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరుచుము, మాకంతే చాలయ్యా అన్నాడు. యేసుక్రీస్తు వారు అంటున్న మాటలు వినండి. ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ మధ్య తిరుగుతున్నానయ్యా, మీ మధ్యనే ఉన్నావు కదయ్యా, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు అమ్మా తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని కనుపరచమని నువ్వు ఎలా చెప్తున్నావు ఫిలిప్పు అని. అది మాట వినండి, జాగ్రత్త వినండి. తండ్రి యందు నేనను, నా యందు తండ్రిని ఉన్నామని నీవు నమ్ముటలేదా? ఇక్కడ ఇంకా బాగుంది, వాళ్ళకి బూస్ట్లా ఉంది. వాళ్ళకి ముగ్గురు ఒకటే అన్న భావం ఉన్న వాళ్ళకి ఇది చాలా బూస్ట్లా అనిపిస్తుంది కదా. వాళ్ళు అపార్థం చేసుకున్నారండి, అపార్థం చేసుకున్నారు. ఎందుకో తెలుసండి, ఫిలిప్పు తండ్రిని కనుపరచమయ్యా అని అడిగాడు. అప్పుడు నేను ఎంతకాలం ఈ మధ్యనే ఉన్నాను, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా ఫిలిప్పు? నన్ను చూస్తే తండ్రి చూసినట్టే కదయ్యా అన్నాడు. అంటే తండ్రిని, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు అనగా, అదుగో పరలోకంలో ఉన్న తండ్రే కుమారుడిగా క్రీస్తుగా వచ్చేసాడు అని అంటున్నారండి. నన్ను చూస్తే తండ్రి చూసినట్టే, నన్ను చూస్తే తండ్రి చూసినట్టే ఎలాగవుతుంది చెప్పండి? ఏమండి కుమారుడే క్రీస్తు, తండ్రే క్రీస్తుగా ఎలాగవుతాడు చెప్పండి? ఎలా వస్తాడు? అది తప్పండి, తప్పుగా అపార్థం చేసుకున్నారు. మీకు మాట చెప్పమంటారండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శరీరంలో ఉన్నాడు. ఈ మాట మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు సజీవంగా ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు. ఇప్పుడు ఫిలిప్పు, నువ్వు నన్ను చూస్తే తండ్రి చూసినట్టే అన్నాడు కదా యేసుక్రీస్తు వారు. మరి ఇప్పుడు శరీరంలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఫిలిప్పు వీళ్ళందరూ ఎవరిని చూస్తున్నారో? క్రీస్తుని చూస్తున్నారు. ఇప్పుడు క్రీస్తుని చూస్తే ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్టు. అంటే తండ్రికి కూడా శరీరం ఉందా?
తండ్రి అయిన దేవుడికి శరీరం ఉందా? ఇందాక అనుకున్నాం, మనం ఏమనుకున్నాం? యేసు తండ్రి ఎవరో? ఆయన ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించడానికి ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్నాడు సమరయ స్త్రీతో. అవునా? అంటే దేవుడికి శరీరము ఉందా లేదా? లేదు. తండ్రి అయిన దేవునికి శరీరం లేదు. మరి యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు. ఆయన యందు నేను ఆయన ఏకమై ఉన్నామన్నాడు. దీన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే శుభ్రంగా ముగ్గురు ఒకటే అనేసుకుంటున్నారండి. ఏమన్నా మాట ఎందుకు అన్నాడండి? ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు నేనే కదయ్యా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచినని చదువుకున్నాం కదయ్యా. యేసుక్రీస్తు వారు వచ్చాకే సంపూర్ణమైన తండ్రి గూర్చిన జ్ఞానం ఈ సమాజానికి తెలిసిందండి. పరిపూర్ణ జ్ఞానం, తండ్రి అయిన దేవుని గూర్చి పరిపూర్ణ తత్వం, పరిపూర్ణత అంతా కూడా యేసుక్రీస్తు వారే చెప్పిన తరువాత తెలిసిందండి సమాజానికి. అందుకే మాట అంటున్నాడు ఆయన, నేను నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే. ఎందుకంటే తండ్రి చెప్పిన మాటను బట్టి భూమి మీదకు వచ్చాడు. తండ్రి ప్రేమించాడు కనుకనే మనలందరినీ ఆ ప్రేమను చూపించటానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. పరలోకంలో నన్ను బాగా ట్రైనింగ్ ఇచ్చాడు తండ్రి, నాకు బాగా నేర్పాడు. నాయన నా పిల్లల్ని ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలో తెలుసా? నీ ప్రాణం పెట్టాలి, పెడతాను అన్నాడు, వెళతాను అన్నాడు. అలాగే వచ్చాడు. మహాతల్లి మరియ తల్లి గర్భము గుండా ఈ భూమి మీదకు అడుగు పెట్టాడు. ఆయన ప్రేమను ఈ సమాజానికి చూపించాడు. అవునా? సిలువపై మరణించాడు. ఈ రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి ఈ సమాజాన్ని బాగు చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. నా పిల్లలు పాడైపోతున్నారు యేసు, నా పిల్లలు చెడిపోతున్నారు యేసు, నా కుమారుడా వెళ్ళు, వాళ్ళని నేను ప్రేమించాను. ఎంత ప్రేమించాను తెలుసా? ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ప్రాణం పెట్టాలి వాళ్ళ కొరకు. ఎందుకంటే ఫస్ట్ ప్రేమించింది తండ్రి అండి మనల్ని. పరలోకంలో ఉన్నాడు ఆయన, ఆయనే మనలను ప్రేమించాడు కనుకని ఆ ప్రేమ ఎలా ఉంటుందో రుచి చూపించటానికే యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చాడు. అర్థమైందండి? కానీ ఈ వచనాన్ని వాళ్ళు ఏం చేశారు అమ్మా? అపార్థం చేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి? ఇప్పుడు యోహాను సువార్త 3:23-24 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 3:23-24 వచనాలు చూడండి ఒకసారి అమ్మా. యోహాను సువార్త 3:23-24 చదవండి. మొదటి యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం అమ్మా 23 వచనం ఉందా? అది 23-24 వచనాలు. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడని యేసుక్రీస్తు, ఏమంటే ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది అనినదియే ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము అంటున్నాడు. ఇక్కడ తండ్రి కుమారుడిని మనం నమ్మాలి. అబ్బబ్బే కుమారుడు లేడు, అబ్బబ్బే తండ్రి లేడు, కుమారుడే ఉన్నాడు, అబ్బబ్బే కుమారుడే ఉన్నాడు తండ్రి లేడు అన్నామంటే ఖచ్చితంగా మనం క్రీస్తు విరోధులం లెక్క. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి? ఆలోచించండి. చూసారా?
ఇక్కడ ఎంత మంచి మాట. ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామమును నమ్ముకొని మనం ఆయన ఆజ్ఞల ప్రకారం ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఆజ్ఞ అండి అది, ప్రేమేనండి. చివరకు వచ్చింది ప్రేమేనండి, నిలబడిపోయేది చివరగా నిలబడేది ప్రేమ. ఆ ప్రేమ ఈరోజు క్రైస్తవంలో కరువైపోయింది. 6వ వచనం చెప్పండి. అది చూడండి వచనం, అది చెప్పండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాదు. కుమారుని ఒప్పుకొనివాడు అది తండ్రిని అంగీకరించేవాడు. ఏమండి, తండ్రి లేడు కుమారుడు ఉన్నాడు, కుమారుడు లేడు తండ్రి ఏమన్నాడంటే వాళ్ళు ఎవరు? క్రీస్తు విరోధులు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏమండి, ఇంకొక వీళ్ళు అపార్థం చేసుకున్న మాట చివరగా వీళ్ళు అపార్థం చేసుకున్న మాట ఏంటంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము పైన రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఏమండి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడెను. ఏమండి, చాలామంది అంటే పిల్లల్ని డాడీ అని పిలుస్తారు. నేను సహజంగా పిల్లల్ని ఏమంటాం మనం? ఏమనంటాం? డాడీ అంటాం. డాడీ అన్న మాట అన్నాం కదా అని మనల్ని కన్నడా అమ్మా? మనల్ని కన్న తండ్రి వేరుగా ఉన్నాడు. పిల్లల్ని మాత్రం మనం ఏమంటాం? తండ్రి, డాడీగా అంటాం, తల్లిగా అంటాం, అవునా? నాన్న అంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి చెప్పబడిన మాట ఇది. ఏమనంటే ఆయనకి నామాలు పెట్టబడ్డాయి. ఏ నామాలు, ఎన్ని నామాలు ఉన్నాయంటే అమ్మా చదవండి. ఆశ్చర్యకరుడు అనేది ఒక నామం, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అమ్మా, సమాధానకర్తయగో అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇన్ని పేర్ల ఒకరికి, ఎవరో కాదండి యేసుక్రీస్తు వారికి. ఇందులో తండ్రి అనే పదం కనపడుతుంది చూడండి, ఎక్కడో మోడలా అది. ఇక నిత్యుడగు తండ్రి అనే ఉంది కదా, ఓడు పదం ఉంది కదా, అందుకనే ఇక ఏదో కాదు, ఇక పరలోకంలో తండ్రే యేసుక్రీస్తు వారు ఇలా వచ్చాడు. పరలోకంలో ఉన్న తండ్రే యేసుక్రీస్తుగా వచ్చాడు అని చెప్పి ఈ మాటను బట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. ఏమండి, మరి బలవంతుడకు దేవుడు అని ఉంది, మరి దాని గురించి ఏం మాట్లాడతాడు? బలవంతుడకు దేవుడు అని ఉందా? సమాధాన కర్తకు అధిపతి అని ఉంది. ఆలోచనకర్త ఉందా? ఉంది. ఆశ్చర్యకరుడు అని ఉంది. ఆయన భుజముల పైన రాజ్యభారం ఉందని ఉంది. మరి వీటి గురించి ఏం మాట్లాడరా? కేవలం తండ్రి అనే పదం వచ్చింది అంతే. అంతేనండి. ఇక ఎవరో కాదు, పరలోకములో ఉన్న యెహోవా తండ్రే, యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు అని తప్పుడు అభిప్రాయానికి వెళ్ళిపోయారండి క్రైస్తవ సమాజం. ఏమండి, నేను యోహాను గారు యేసుక్రీస్తు వారిని చూసి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడా లేదా? దేవుని గొర్రె పిల్ల. ఏం మోసుకెళ్తాడమ్మా? బియ్యం బస్తానా? బియ్యం బస్తాలు, కొండలు, బరువాటి బండల కాదు. ఏం మోస్తున్నాడు? లోక పాపాలు, ప్రపంచ ప్రజల పాపాలను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఏమంటే పాపాలు మొయ్యాలి అంటే ఎంత బరువు ఉండాలి చెప్పండి? ఎంత బలం ఉండాలో చెప్పండి?
మీకు అర్థమవుతుందండి? ఏమంటే పేలగా సన్నగా ఉన్నవాడిని 25 కేజీలు బియ్యం బస్తా తీసుకుని వెళ్ళి ఆ సెంటర్లో పడేయారంటే పడేతాడా? సన్నగా ఉన్నవాడిని మొయ్యగలడా? బాబు నా వల్ల కాదని వదిలేస్తాడు కదా. పోనీ 50 కేజీలు బియ్యం బస్తాన్ని మొయ్యగలడా? పోనీ కొంచెం ఓ మోస్తరు బరువు బలంగా ఉన్నవాడు మొయ్యగలడా? ఏమండి లోక పాపాలని మొయ్యాలి అంటే ఎంత బలం ఉండాలి? అందుకునే ఇక్కడ బలవంతుడగు దేవుడు అన్నాడు. నీకు అర్థమవుతుందమ్మా? లోక పాపాలని మొయ్యాలి అంటే ఎంత బలం ఉండాలండి మానవుడికి. అందుకనే నేను అంటూ ఉంటానండి చాలా సందర్భాల్లో, ఏమంటే బైబిల్ చరిత్రలోనండి బలవంతుడు ఎవరో తెలుసా? బాహుబలి ఎవరో తెలుసా? సంసోన్ అండి, బాహుబలి. అసలు అతను మించినోడు లేడు తెలుసండి ఆ కాలంలో. కానీ సంసోను కంటే బలవంతుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. సంసోను కంటే బలవంతుడు యేసుక్రీస్తు. లోక పాపాలను మోసుకెళ్ళిపోతున్నాడంటే ఎంత బలం ఉండాలి యేసుక్రీస్తుకి, అవునా? అందుకుని ఈ పేరు పెట్టబడింది ఆయనకి, బలవంతుడగు దేవుడు. ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం ఉందా? అమ్మ బాబోయ్, ఆ భారాన్ని భుజముల మీద మొయ్యాలి అంటే ఎంత బలం ఉండాలి? ఇలా ఆలోచించుకోవాలండి. ఏం అర్థం కావట్లేదు. ఇంత చక్కగా ఇంత క్లారిటీగా బైబిల్లో రాయబడి ఉంటే పరిశీలించక ఎక్కడైతే తండ్రి అని వచ్చిందో ఇక అంతే, ఆ తండ్రి ఈ తండ్రి, ఆ లేదు ఈ లేదు, అందరూ ఒకటే కలిపి కొట్ర కావిటరంగా అన్నట్టు. తప్పండి. విభజించుకోవాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించుకుంటేనే మనకు అర్థమవుతుంది ప్రేమిన వల్ల. కనుక తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. అంతేనా? ఏమండి ఆలోచించండి. ప్రార్థన చేసుకుందామండి. ఇంకా మహాగరుడు పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీ ముగ్గురు వేరు వేరయ్యా అని బైబిల్ గ్రంథంలో చాలా క్లారిటీగా నాయన తెల్లంగా వ్రాయబడి ఉన్నా కానీ నేటి క్రైస్తవ సమాజం అపార్థం చేసుకుంటుంది. సహోదరుల మధ్య గలిబిలి చేసి తండ్రి సోషల్ మీడియాలో ఎంతో అల్లరిని నాయన రేపారు తండ్రి. కానీ బైబిల్లో చక్కగా వివరణ ఇచ్చి మనోనేత్రాలు వెలిగించి తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరని చక్కగా వ్రాయించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ కుమారుడైన క్రీస్తు భూమి మీదకి నాయన మీరు పంపగా వచ్చినవాడు. ఆయన వెళ్ళగా పరిశుద్ధాత్మ దేవుడు మా యొద్దకు ఎల్లప్పుడూ వచ్చినవాడు అని మాకు అర్థమైంది తండ్రి. మాకు తోడుగా నడిపించండి. మార్కొండపాడు క్రీస్తు సంఘాన్ని నాయన దీవించి ఆశీర్వదించండి. జరగవలసిన బల్లారాధన కార్యక్రమాన్ని జరిపించుకోమని యేసు వారి పరిశుద్ధనామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ఉన్నారు.